శుభాలు తెలియజేస్తాను. యేసుకి స్తోత్రం చెప్పండి. సంతోషంగా వారి చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మని సన్మానం చేద్దాం. హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. చాలండి. గత రాత్రి మనం ప్రారంభించిన అంశం, దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. దేవుడు యోసేపుకు తోడై ఉంటేనట అతని జీవితంలో కొన్ని కార్యాలు జరిగాయి. అతడు వర్ధిల్లుచూ ఉన్నాడట. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? వర్ధిల్లుచూ ఉన్నాడు, గొప్పవాడయ్యాడు, అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. దేవుడు యోసేపునకు తోడై ఉంటేనట అతడు ఏ పని చేసినా సఫలమైందట. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో, యోసేపు జీవితంలోనే కాదు, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు తోడై ఉంటే యోసేపు జీవితంలో ఎన్నెన్ని అద్భుతాలు జరిగినాయో ఆ అద్భుతాలన్నీ మనకు కూడా జరుగుతాయి. బైబిల్ని సూటిగా తేటగా మీరు అధ్యయనం చేస్తే, ధ్యానం చేస్తే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జీవితం అంతా దేవుడు మనతో ఉన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక సేవకుని, విశ్వాసి ఎవరైనా సరే వాళ్ళ ఆత్మీయ జీవితాలు కానీ, ఆర్థిక జీవితాలు కానీ, వారి విజయాలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు అన్నీ కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే సూత్రం మీదే ఆధారపడి ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఒక క్రైస్తవుని యొక్క జీవిత చక్రం దేని మీద ఆధారపడింది? దేవుడు మనకి తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉండుట అనే సూత్రం మీద ఆధారపడింది. కాబట్టి ఖచ్చితంగా విశ్వాస జీవితాల్లో మనకి ఉండవలసింది తెలుసా? దేవుని తోడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. యోసేపు దేవుడే మన దేవుడు. ఖచ్చితంగా యోసేపుకు ఏ అద్భుతాలు చేశాడో అవి ఖచ్చితంగా మనకు చేస్తాడు. చాలా మందిలో ఉన్న సమస్య ఏంటంటే, బైబిల్ చదువుతారు, ప్రసంగాలు కూడా వింటారు, చక్కగా స్పందిస్తారు, ప్రభువుని స్తుతిస్తారు. విచారకరమైన విషయం ఏంటంటే, ఆయా భక్తుల జీవితాల్లో, ఆయా ప్రవక్తల జీవితాల్లో, ఆయా ప్రార్థనాపరుల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడంటే గణపరిచి సంతోషించేటువంటి భక్తులు వాళ్ళ దాకా వచ్చేసరికి అవి జరుగుతాయో లేదో అనే అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. కానీ నువ్వు నమ్మాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ సత్యమైనది. దేవుని వాక్యం ఏంటో తెలుసా? సత్యం. వాక్య సారాంశం సత్యమైనది. ఈ వాక్యాన్ని మీరు చదివినా వినినా మీ హృదయాలలో, హృదయం అనే శిలాఫలకం మీద ముద్రించుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, బైబిల్లో ఎవరెవరికి ఏ అద్భుతాలు జరిగినవో అవి కూడా ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో చేస్తాడనే విశ్వాసంతో వాక్యం వినాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వాక్యం ఎట్లా వినాలంటే విశ్వాసంతో వినాలి. అందుకని బైబిల్తో పాటు మందిరానికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి? విశ్వాసం తెచ్చుకొని ఇక్కడ విశ్వాసంతో కూర్చొని విశ్వాసంతో వినినప్పుడు ఖచ్చితంగా యోసేపు జీవితంలో జరిగిన ఆ పరిణామాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు మన జీవితంలో కూడా చేస్తాడని ఒక బలీయమైన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా మన స్థాయిలో మనల్ని దేవుడు దీవిస్తాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ నేను ఏం చెప్పాలని ఇక్కడ నిలబడ్డానంటే, మీ జీవితంలో మీరు ఏదైనా కోల్పోండి, డబ్బును కోల్పోండి, స్నేహితులను కోల్పోండి, ఆస్తులను కోల్పోండి, దేవుని తోడు మాత్రం కోల్పోవద్దు. ఎందుకు తెలుసా? ప్రతి ఆశీర్వాదం, ప్రతి విజయం, మన ఉనికి, మన అన్నీ కూడా యేసయ్య మనకి తోడై ఉండే దాన్ని బట్టి మనకున్నది. యోసేపు కట దేవుడు తోడై ఉంటే అతడు వర్ధిల్లుచూ ఉన్నాడట. రెండోది, అతడు ఏం చేసినా సఫలీకృతమయ్యాడట. మూడోది చదవయా, 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెనని, అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూశాడు. యోసేపు గడ్డ దేవుడు తోడై ఉండే విషయం ఎవరు చూశారు? పోతీఫరు చూశాడు. దేవుడు నీకు తోడై ఉంటే ఖచ్చితంగా అది ప్రజలకు అర్థం కావాలి. అది సూత్రం. దేవుడు తోడై ఉంటే నీకు ఖచ్చితంగా ఏం కావాలి? ప్రజలకు అర్థం కావాలి. ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటే చెప్పండి, మనుషులు గుర్తించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫలానా వ్యక్తి దేవుని తోడుందిరా, ఈ వ్యక్తికి, ఈ మనిషికి దేవుని సహాయం ఉందిరా, దేవుడు ఈ వ్యక్తిని దీవిస్తున్నాడు రా, దేవుని ఆ కాపుదల తనకుందరా, లేకపోతే ఇంత దీవించబడలేడని చెప్పచ్చు. సహజమైన దైవికమైన జ్ఞానం అన్యులకు కూడా ఇస్తాడట.
యోసేపుని, తన జీవితాన్ని, తన ఆశీర్వాదాన్ని పరిశీలించి చూసినప్పుడు అతనికి అర్థమైన విషయం, పోతీఫర్కి ఇతనికి దేవుడు తోడై ఉండకపోతే ఇట్లా వర్ధిల్లడు. ఈరోజు వినండి, దేవుడు నీకు తోడై ఉంటే అది ప్రజలకు తెలుస్తుంది. దేవుడు నీకు తోడై ఉంటే నీ కుటుంబానికి తెలుస్తుంది. దేవుడు నీకు తోడై ఉంటే ఈ సంఘానికి తెలుస్తుంది. దేవుడు నీకు తోడై ఉంటే ఈ గ్రామానికి తెలుస్తుంది. దేవుడు నీకు తోడైతే అవసరమైతే నీ భక్తి స్థాయిని బట్టి ఈ దేశానికే తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి పోతీఫరుకు మాత్రమే కాదు, కొంచెం మీరు ముందుకు చదువుకుంటూ వెళితే ఎక్కడి దాకా వెళ్ళిందో తెలుసా? ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు ఈ దేశంలోనే లేడు. అంటే అర్థం ఏంటి? ఇతడు దేవుని తోడు కలిగిన వ్యక్తిని పోతీఫరుకు మాత్రమే కాదు, ఎవరికి తెలిసింది? ఫరోకు కూడా అర్థమైంది. స్థాయి పెరిగింది. దేవునితో నీకున్న సాన్నిహిత్య సంబంధం, దేవుడు నీకు తోడున్నాడన్న సంగతి గొప్పవారికి కూడా తెలియజేసింది. ఈ ఫరోకు తెలియటం మాత్రమే కాదు, అసలు యోసేపును బట్టే ఐగుప్తు ఆశీర్వదించబడింది. ఈ ఐగుప్తు ఈ విధంగా ఆశీర్వదించబడిన దాన్ని బట్టే సకల దేశాలు ధాన్యం తిన్నాయని ఆ దేశంలో అడుగుపెట్టిన ప్రతి దేశస్థుడు అనుకుంటూనే ఉన్నాడు, యోసేపు పేరు జపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఎవరి పేరు తెలిసింది? ఎందుకు తెలిసిందంటే అర్థం ఏంటి? యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకీ నేను చెప్పాలనుకుంటున్న మూడవ పాయింట్ ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉంటే నీకు ప్రసిద్ధిని కలుగజేస్తాడు. యు విల్ బికమ్ ఫేమస్. దేవుడు తోడై ఉంటే చెప్పండి నీకు ప్రసిద్ధినిస్తాడు. గొప్ప పేరు రావాలని అందరికి ఉంటుంది, అది తప్పేం కాదు. నన్ను గుర్తించాలని అందరికి ఉంటుంది, గౌరవించబడాలని అందరికి ఉంటుంది, గణపరచబడాలని అందరికి ఉంటుంది, అది తప్పని బైబిల్ చెప్పట్లేదు. అయితే ఈ ఘనత, ఈ గౌరవం, ఈ గుర్తింపు, ఈ ప్రసిద్ధి ఎలా వచ్చిందయ్యా అంటే, యోసేపుకు దేవుడు తోడై ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చిందో మనకి కూడా ఆయన తోడుగా ఉంటే మనము కూడా ప్రసిద్ధి చెందుతాం. స్తోత్రం. ప్రైజ్ ఎలా. బావిలో కప్పలాగున్న జీవితాన్ని, యోసేపు జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? గుంటలో పడిపోయిన యోసేపుని ప్రపంచ దేశాలకు పరిచయం చేశాడు. మనకై మనం ఇతరులకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు నీకు తోడై ఉంటే. దేవుడే ఒక దినమున నిన్ను పరిచయం చేస్తాడు ప్రపంచానికి. మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే మన పక్షమున వాదించి ప్రసిద్ధి చేస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు సాధారణమైన దేవుడు కాదు, ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన అద్భుత కరుడు. మనం నమ్ముకున్న దేవుడు ఆయన మామూలోడు కాదు. ఒక విషయంలో నాటుగా చెప్పాలంటే, ఆయన నమ్మిన ప్రజల్ని అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తులుగా చేయడు, తలగా చేస్తాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రసిద్ధి చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, లోకములో గనులకున్న పేరు మీకు ఇస్తా. దేవుడు మనల్ని ఏ పేరుతో నింపుతాడంట? లోకములో పెద్ద పెద్ద గనులకున్న పేరునిస్తాడట. లోకంలో గనులకి చదువును బట్టి వచ్చింది, అందాన్ని బట్టి వచ్చింది, ఆటను బట్టి వచ్చింది, పాటను బట్టి వచ్చింది, వాళ్ళకు ఉన్నటువంటి ఏవో సంథింగ్ ఆస్తిని బట్టి వచ్చింది. ధీరుభాయ్ అంబానీ అనగానే అందరూ గుర్తుపడతారు, ఆయనకున్న డబ్బును బట్టి పేరు వచ్చింది. ఐశ్వర్యారాయ్ ఆమెకున్న అందాన్ని బట్టి పేరు వచ్చింది. ధోని అతనికున్న ఆటను బట్టి పేరు వచ్చింది. చిరంజీవి అతనికున్న నటనను బట్టి పేరు వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం అతనికున్న గాత్రాన్ని బట్టి పేరు వచ్చింది. అల్పుడు అయిన నిన్ను నన్ను దేవుడు వీటన్నిటిని బట్టి కాదు కానీ మనలో ఉన్న ఆయనను బట్టి మన పేరు పెంచుతాడు. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు పెట్టిన పేరేంటో తెలుసా? నా పేరు పెట్టబడిన జనులు మీరు. ప్రైజ్ ది లార్డ్. యు ఆర్ ద పీపుల్ ఆఫ్ మై నేమ్. మన దేవుడు ఎవరు? మనకి పేరు పెట్టాడు. ప్రభువా నన్ను పంపిస్తున్నావు, ఎవరు నేను పంపించారా అంటే ఏం చెప్పాలి నేను? ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను అబ్రహాంకు చెప్పలేదు, ఇస్సాకు చెప్పలేదు, యాకోబుకు చెప్పలేదు, నీకు కొత్త పేరు చెప్తున్నా. నేను ఉన్నవాడను అనువాడను. స్తోత్రం. నేను ఉంటాను. ఐ యామ్ విత్ యూ. నీకు తోడై ఉంటాను. భయపడదు మోసే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐ యామ్. నేను ఉన్నాను, నేను ఉన్నవాడిని. ఈ పేరు పట్టుకొని ఐగుప్తును గడగడలాడించాడు మోసే. ప్రైజ్ ది లార్డ్.
ఈ పేరు పెట్టుకొని 10 తెగుళ్ళను రప్పించాడు మోషే. ఈ పేరు పట్టుకొని అద్భుతాలు చేశాడు మోషే. ఈ పేరు పట్టుకొని ప్రజలను విడిపించాడు మోషే. ఈ పేరు పెట్టుకొని గొప్ప నాయకునిగా మారిపోయాడు. ఈరోజు నేనేమంటానంటే, ఆ పేరు నీవు నేను కలిగి ఉందోముగాక. ఏంటి ఆ పేరు తెలుసా? నేను ఉన్నవాడిని. హల్లెలూయా. ఆ పేరులోనే ఉన్న రహస్యం ఏంటో తెలుసా? నేను తోడై ఉండే దేవుని. ఐయామ్. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ప్రసిద్ధి చెందుతావు, ఫేమస్ అయిపోతావు. నువ్వు పరిచయం చేసుకోకుండానే ప్రజలు నిన్ను గుర్తించగలిగే స్థాయికి ఎదుగుతావు. నీ గురించి నువ్వు చెప్పుకోకుండానే ఇతరులు నీ గురించి మాట్లాడుకునే స్థాయికి తీసుకొని వస్తాడు. ఇది మన వల్ల కాదు, ఆయన మనకు తోడై ఉంటే ఖచ్చితంగా జరిగింది. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మీ ఆశ ఏమై ఉండాలంటే, ప్రభువా, ఈ 4 గోడల మధ్య జీవితం కాదు, నాకు కూడా నువ్వు తోడుగా ఉంటే బాగుంటుంది కదా. నా తోడు నువ్వు ఉండయ్యా, నా తోడు నువ్వు ఉండయ్యా. మోషేకి తోడైనట్లుగా నాకు ఉండయ్యా, యోసేపుకు తోడైనట్లుగా నాకు ఉండయ్యా. నేను కూడా ఆశీర్వదించబడాలి, నేను కూడా ఘనపరచబడాలి, నేను కూడా దీవెన నొందాలని, నేను కూడా నీ పేరు పెట్టబడిన జనముగా మార్చబడాలని కోరుచున్నాను. ఒకసారి యెహోషువ గ్రంథానికి రండి, 6వ అధ్యాయం 27వ వచనం. యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు యోసేపుకు తోడంటే ఏమైంది? ప్రసిద్ధి కలుగు చేశాడు. దేవుడైన యెహోవా యెహోషువకు తోడై ఉంటేనట అతని కీర్తి ఆ దేశమంతటా వ్యాపించెను. స్తోత్రం. ఊరు కాదు, దేశమంతటా, ఎంటైర్ ద నేషన్. యెహోషువ భయం ఏంటంటే, అమ్మో మోషే స్థానంలో నేనా? మోషే ఎక్కడ, నేనెక్కడ? అమ్మో ఆయన గొప్ప నాయకుడండి, ఆయన స్థానంలో నేనెట్లా? నేనెంత? నా సామర్థ్యం ఎంత? పరిపరి విధాల అతడు భయపడ్డాడు, పిరికివాడయ్యాడు. ఎందుకంటే అతని ఎదుట వంచబడినటువంటి బాధ్యత చిన్న ఏదో బాధ్యత కాదు, ఒక బృహత్తరమైన బాధ్యత. అది ఒక జాతిని, లక్షల ప్రజల్ని నడిపించే ఒక పెద్ద బాధ్యత. అందుకని భయం వేసింది. మోషేతో పోల్చుకున్నాడు. ఆయన ప్రార్థన ఎక్కడ, నా ప్రార్థన ఎక్కడ? ఆయన పరిశుద్ధత ఎక్కడ, నా పరిశుద్ధత ఎక్కడ? ఆయన తీర్మానం ఎక్కడ, నా తీర్మానం ఎక్కడ? ఆయన లెగసీ ఎక్కడ, నా లెగసీ ఎక్కడ? హీజ్ అ లెసన్, తిరుగులేనోడు, నాకే ఉంది అని అనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, నేను మోషేకి తోడైనట్లుగా నీకు కూడా తోడై ఉంటాను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ, నేను పక్షపాతిని కాను. మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో ఖచ్చితంగా నీకు కూడా తోడై ఉంటాను. యెహోషువ ద్వారా అద్భుతాలు జరిగినాయి కొన్ని. ఇరుకో అందులో ఒకటి, యోర్దాను దాటారు. అప్పుడు అట్టా అర్థమైంది, రే యెహోషువ సామాన్యుడు కాదు. మోషేకి తోడై ఉన్న దేవుడు నిశ్చయంగా మన నాయకుడైన యెహోషువ మీద కూడా తోడై ఉన్నాడు. నేనేమంటానంటే, దేవుడు మోషేకి మాత్రమే కాదు, యోసేపుకు మాత్రమే కాదు, యెహోషువకు కూడా తోడై ఉన్నప్పుడు అతడట ప్రసిద్ధి చెందాడు, కీర్తికెక్కాడు, ప్రఖ్యాతిగాంచాడు. అతని పేరు దేశమంతా మారుమోగింది. నేను చెప్పాను కదా, దేవుడు తోడై ఉండాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి. అతడు ప్రసిద్ధి చెందాడంటే దేవుడు తోడై ఉన్నాడన్న మాట 100% వాస్తవమే. అయితే ఎందుకు అతడు ఆ విధమైన కీర్తిని పొందాడయ్యా అంటే మీకు చెప్తాను. అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7 చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పైన మీకుంటది, నేను నీకు నిశ్చయంగా తోడై ఉంటాను. అయితే నువ్వు ఒకటి చేయాలి. యూ షుడ్ డూ వన్ థింగ్. మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా నేను తోడై ఉండాలంటే మోషేకు నేను ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు చేయాలి. ఈ ధర్మశాస్త్రం విషయంలో నువ్వు ఎట్లా ఉండాలి తెలుసా? కుడికైనను ఎడమకైనను తొలగకుండా నీ ప్రవర్తనని జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ ధర్మశాస్త్రపు వాక్యాలను ఏం చేయాలి? ధ్యానము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనంటాను, బైబుల్ చదవకుండా నువ్వు దీవించబడతావు అనే పాస్టర్ చెబితే నమ్మవాకండి. కానుకలు ఇస్తే మీరు ఆశీర్వదించబడతారు, మీరు వాక్యం చదవద్దు, ప్రార్థన చేయొద్దు అని ఎవరైనా చెబితే నమ్మవాకండి. మీరు ఖచ్చితంగా దీవించబడాలని ₹1,00,000 ఇచ్చిన మీకు దీవెన రాదు. ఈ వాక్యాన్ని ధ్యానించి కుడికి కూడా ఎడమకి కూడా తొలగకుండా రాజ్యమార్గం, దేవుని మార్గంలో నడవాలి. నేనంటాను, ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం కదా, ఎన్ని అధ్యాయాలు చదివారు?
నువ్వే ఆలోచన చేసుకో, చదువు వచ్చినప్పుడు మరి ముఖ్యంగా. ఈ సంవత్సరం మొదట్లోనే ఉన్నారు కదా, ఎన్ని అధ్యాయాలు చదివారు? ఒక పాస్టర్ గారట గృహదర్శనాలకు వెళ్ళాడట. పాస్టర్ గారు వచ్చాడు కదని మంచి బిర్యానీ పెట్టి లాస్ట్లో చక్కగా మంచి స్వీట్ చేసి పాస్టర్ గారిని గౌరవించాలని తెలియాలని ఆమె ఏం చేసిందంటే ఆ స్వీట్లో వెండి స్పూన్ వేసి ఇచ్చింది. ఏ స్పూను? వెండి స్పూన్ వేసి ఇచ్చింది. పాస్టర్ గారు చక్కగా బిర్యానీ బిర్రుగా తిన్నాడు, చక్కగా స్వీటు కడుపు నిండా లాగిచ్చేశాడు. ప్రార్థన చేసుకుందాం అన్నాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. అన్నీ సర్దుతా ఉన్నప్పుడు ఆమెకి ఈ వెండి స్పూన్ కనపడలా. పాస్టర్ గారే కదా వచ్చింది, ఇంకెవరు రాలేదు కదా, ఏం అనుమానం అంతా ఎవరి మీద? పాస్టర్ గారు తీసుంటాడు, పాస్టర్ గారు తీసుంటాడు, పాస్టర్ గారు తీసుంటాడు, ఎవరు రాలేదు కదా, ఈ వెండి స్పూన్ నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు కదా, పాస్టర్ గారే తీశాడు. ఆదివారం వస్తుంది, వాక్యం చదువుతున్నా ఆ స్పూనే గుర్తొస్తుంది, అయ్యగారికి వందనాలు చదువుతున్నా ఆ స్పూనే గుర్తొస్తుంది, అడగాలని అనిపిస్తుంది, అడగలేకపోతుంది, మొత్తానికి అడగాలనుకుంటుంది, అడగలేకపోతుంది, అడగాలనుకుంటుంది, అడగలేకపోతుంది. అలా సంవత్సరం అయింది. మళ్ళీ పాస్టర్ గారు సంవత్సరం చివరిలో గృహ దర్శనాలు చేస్తూ ఉన్నాడు. ఏమో కాగట్లా. పాస్టర్ గారండి ఒక అడగాలి, ఒక మాట, మీరేమనుకోవద్దు, అడుగమ్మా. పోయినసారి మా ఇంటికి గృహదర్శనం చేయడానికి వచ్చారు కదా, నేను మీకు ప్రేమ విందు చేశాను కదా, మీరు తిన్నారు కదా. తిన్నానమ్మా. ఆ వెండి స్పూన్ ఏమన్నా తీశారు మీరు? అంది. వెండి స్పూన్ తర్వాత సంగతి అమ్మా. వాక్యం చదువుతావా నువ్వు? పాస్టర్ గారు ఎట్ట మాట్లాడదో తెలీదా నీకు అన్నట్టుగా ఊరినే యుక్తిగా మాట్లాడాడు. వాక్యం చదువుతావమ్మా నువ్వు అంటే ఇక ఇప్పుడు తడబడుతుంది. అమ్మో పాస్టర్ గారు తిట్ట మాట్లాడకూడదు కదా. చదువుతాను అయ్య గారు. ఈ సంవత్సరం ఎన్నిసార్లు చదివా బైబిల్? 2 సార్లు చదివాను అయ్య గారు. సరే నీ బైబిల్ తీసుకురా అనగానే బైబిల్ అయ్యగారు ఇలా తిప్పి ఇదిగో నీ వెండి స్పూన్ అన్నాడు. ఇవేం చెప్పింది పాస్టర్ గారికి? 2 సార్లు కాదు, 2 అధ్యాయాలు కూడా చదవాలి ఆ మొహానికి. పాస్టర్ గారికి ఏం చదువుతుంది? అప్పుడు 2 సార్లు చదివేశానండి. చదివితే ఆ వెండి స్పూను ఎప్పుడో దొరికేది. కానీ దొరకలేదంటే అర్థం ఏంటి? చదవలా. బైబిల్ చదవకపోతే వెండి స్పూనే నీకు దొరకదే. నువ్వు వాక్యాన్ని చదవకుండా నేను ప్రసిద్ధి చెందాలి, పేరు రావాలి, గనున్నవ్వాలి, గనురాలను అవ్వాలి, దీవించబడాలి, హెచ్చించబడాలి, నేను ఎట్లా ఉండకూడదు అనుకుంటే ఎట్లా? చదవాలి. మీరు వాక్యం చదివితే ఈ వాక్యమే మిమ్మల్ని దీవించింది, ఈ వాక్యమే మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది, ఈ వాక్యమే మిమ్మల్ని హెచ్చిస్తుంది, ఈ వాక్యమే జ్ఞానం ఇస్తుంది. వాక్యం ఏదేవది చెప్పండి, అన్నీ ఇచ్చింది. సమయోచితమైన జ్ఞానం ఇస్తుంది, ప్రార్థన జీవితం ఇస్తుంది, పరిశుద్ధతనిస్తుంది, పరిశుద్ధాత్మను పొందుకునే కృపనిస్తుంది, నాయకత్వపు లక్షణాలు ఇస్తుంది, విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది, మాట్లాడుతూ ఎందుకు నేర్పరితనం ఇస్తుంది, అన్నీ ఇచ్చింది. మరి అన్నీ ఉంటేనే మనం ఆ స్థాయికి ఎదుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి దినము మీ పోర్షన్ మీరు కంప్లీట్ చేయాలి. కనీసం 4 అధ్యాయాలన్నా చదవకుండా మీరు ఉద్యోగానికి వెళ్ళొద్దు, వ్యాపారాలు చేయొద్దు, పొలం పనులకు తొందరపడద్దు. అవసరమైతే గంట ముందు లేచైనా సరే మీరు చదివి ఆ పోర్షన్ కంప్లీట్ చేసుకుని ప్రార్థన చేసుకుని మీ బాధ్యతలు మీరు నెరవేర్చినట్లయితే ఖచ్చితంగా మీ ప్రయాసను చూసిన దేవుడు యెహోషువను దీవించినట్లుగా దీవిస్తాడు. చెప్పండి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువ నిన్ను దీవిస్తాను. ఏమండి, ఏమన్నా దేవుడు మనల్ని ఏమడిగాడు? ఆస్తులు అడిగాడా? ఐశ్వర్యాలు అడిగారా? మన కోసం కండలు ఏమైనా గరికించమన్నాడా? కొండ మీద కోతిని ఏమైనా తీసుకురామన్నాడా? ఈ బైబిల్ కోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతమంది హతసాక్షులయ్యారు, ఎంతమంది ఉరి శిక్షలకు అమలు చేయబడ్డారు, ఎంతమంది రక్తసిక్తం అయిపోయారు, ఎంతమంది బలిదానం అయిపోయారు, ఎంతమంది ఉరివేయబడ్డారు, ఎంతమంది రంపములతో కొయ్యబడ్డారు. వారి ఎర్రని రక్తముతో వ్రాయబడిన బైబిల్ ఇది. పరిశుద్ధుల త్యాగ ఫలం ఈ బైబిల్. విచారకరమైన విషయం తెలుసా? కొన్ని దేశాల్లో బైబిలే లేదు, మరి కొన్ని దేశాల్లో ఒక క్రొత్త నిబంధన మాత్రమే ఉంది. మన భారతదేశం హిందూ దేశం అంటారు, అదంటారు, ఇదంటారు కానీ మనకెంత కృపనిచ్చాడంటే బహిరంగంగా బైబిల్ పట్టుకుని ఆరాధించే కృపనిచ్చాడు. స్తోత్రం. ఒకటి కాదు, అవసరమైతే 6 డజన్ బైబిల్ మన ఇంట్లో పెట్టుకునే స్వాతంత్రాన్ని, హక్కును మన దేశానికి ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఈ హక్కుని ఏం చేస్తున్నావు? ఈ స్వేచ్ఛను ఏం చేస్తున్నావు? బైబిల్ చదవని వ్యక్తికి చదువు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చదువు రాని వాళ్ళు ఏమో అయ్యా నాకు చదువు కావాలి, అయ్యా నాకు చదువు కావాలి. చదువు వచ్చిన వాళ్ళు ఏమో చదువుదాంలే. నీకు ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాను నేను. చదువు రాని వాళ్ళు వాక్యాలు రాశారు బైబిల్లో, అవునా కదా? ఆ గొర్రెలు తప్ప ఏం తెలియని దావీదు 119 కీర్తన, అంత పెద్ద కీర్తన ఒక వాక్యము గురించి రాశాడు. 150 కీర్తనలో 75 కీర్తనలన్నీ కూడా దావీదియే.
అపోస్తలులు జాలరులు కదా? నీకు చదువు వచ్చినా రాకపోయినా బైబిల్ చదవాలని నాకు ఆశ, నిరీక్షణ, కోరిక, మంట, తపన ఉంటే ఖచ్చితంగా బైబిల్ని నేర్పిస్తాడు ఆయన. స్తోత్రం. నేర్పిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇతరులకు బోధించే స్థాయికి తీసుకొస్తాడు. హల్లెలూయా. చెప్పే స్థాయిని ఇస్తాడు. నన్ను గురించి నేనేదో గణపరుచుకొని చెప్పాలని నాకు ఆశ లేదు, కానీ ఒక మాట చెప్పనివ్వండి. ఎన్నోసార్లు మీకు చెబుతున్నాను, ఎందుకంటే మీలో కొందరైనా స్ఫూర్తి పొంది బైబిల్ చదువుతారని. నూతన సంవత్సరం రోజున వచ్చిన వాగ్దానం యొక్క అర్థమే తెలియని ఒక మూర్ఖుండండి నేను. వాక్యపు లోతులు ఎరుగని ఒక సాధారణమైన విశ్వాసి కంటే దిగజారిపోయిన ఆత్మీయ లెవెల్స్ కలిగినటువంటి వ్యక్తినండి. ఈ రోజున వందల మందిలో నాకు తెలియని ప్రాంతాలలో, జిల్లాలు కూడా దాటి వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నానంటే, అయ్యా నేను వాక్యం చెబుతానయ్యా, బాగా చెబుతానయ్యా, నన్ను పిలవండి ఒక్కళ్ళని కూడా నేను అడగల. నేనెవరో తెలియకుండానే నా నెంబర్లు తీసుకొని నాకు ఫోన్లు చేసి, పాస్టర్ గారండి యూట్యూబ్లో మీ వాక్యం విన్నాం అయ్యా, మీ ఫేస్బుక్లో మీ వాక్యం విన్నా అయ్యా, ఒక నిమిషం వాక్యం విన్నావయ్యా, యూత్ మీటింగ్ ఉందో వస్తారా, ఉపవాస కుడికలు వస్తారా, స్వార్థ కుడికలు వస్తారా, మాది ఫలానా ఏరియా అండి, మీరు వస్తే మా యొక్క సేవ దీవించబడుతుందండి, దేవుడు మిమ్మల్ని పిలవాలని ప్రేరణ ఇస్తున్నాడండి. నేను ఎవరిని అడగలా, దేవుడే వారిని ప్రేరేపించి నన్ను వారికి పరిచయం చేశాడు. కారణం ఏంటంటే నేను నమ్మకంగా వాక్యాన్ని ధ్యానించాను, దాన్ని నేను నెమరు వేసుకుంటూ ఉన్నాను, నేర్చుకుంటున్నాను, 10 మందికి పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అందుకని నేను ఎరుగని మార్గాల్లో దేవుడు నడిపించుకుంటూ వస్తున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో. మొదటి సమూయేలు గ్రంథం 3:20. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడిన దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఒక అనాథగా ఏలీ దగ్గర చేర్చబడిన ఒక అనామకుడు, పేరు తెలియని ఒక వ్యక్తి, ఒక బాలుడు ఈ రోజున ఏమని పిలువబడుతున్నాడు తెలుసా? దాను మొదలుకొని బెర్షెబా వరకు. అరే ఎవరో శామ్యూయల్ అంట, అతడు ప్రవక్త అంట, అతడు ఏది మాట్లాడితే అది జరుగుతుందట, అతడు మాట్లాడుతుంటే హృదయాలు మండుతున్నాయట, షిలోహులో ఉద్యమం తిరిగి వస్తుందట. ఏలీ కాలంలో వచ్చిన ఉద్యమం కంటే శామ్యూయల్ అని ఒక ఆయన కొత్తగా వచ్చాడంట. ఆయన దేవుని సన్నిధిలో నిలబడితే షిలోహులో 2 అంతల ఉద్యమాన్ని వచ్చిందంట. ఏలీ కుమారులని వాడుకోవట్లేదట, శామ్యూయల్ని దేవుడు వాడుకున్నారట. ఎవరో శామ్యూయల్ అట, అతని మాట తప్పిపోలేదట, అతడు ప్రవక్తట, అతడు స్థిరపడ్డాడట అని దాను మొదలుకొని బెర్షెబా వరకు అందరూ చెప్పుకుంటారు. స్తోత్రం చెప్పండి. ఈయన పోస్టర్లు వేసాడా, ఆయన చెప్తున్నారు, అందరూ చెప్పుకున్నారా? స్తోత్రం చెప్పండి. నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అక్కర్లేని, నీ గురించి నువ్వు పోస్టర్లు వేసుకోవాల్సిన అక్కర్లేని, నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరత లేకుండా దేవుడు నీకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తాడు. ఏ పబ్లిసిటీ? ఫ్రీ పబ్లిసిటీ. నీకు నోరుగా ఉంటాడు ఆయన. ఆయనకు నోరుగా మనం ఉండటమే కాదు, నువ్వు కరెక్ట్ వేలో ఉంటే నీకు నోరుగా ఉండి ఆయనే నీ గురించి బోర ఊదుతాడు. ఈరోజు నేను అంటాను, దేవుని సేవకై ప్రతిష్ఠించుకున్నవాడు ఆ ప్రతిష్టకు తగ్గట్టుగా దేవుని సన్నిధిలో ఎదిగాడు కాబట్టి అతడు ప్రవక్తగా ఎదిగి స్థిరపడ్డాడు. తన తల్లి ఎందుకు అక్కడ ఉంచిందో గ్రహించాడు. దేవుడు తనను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అర్థం చేసుకున్నాడు. ఈ పరిస్థితులు నాకు తెలియవే, పాలు మాన్పించగానే ఎందుకు ఇక్కడ వచ్చి నేను నిలిచానో అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అప్పటి నుంచి అనుకున్నాడు, నా తల్లి చేసిన త్యాగానికి నేను న్యాయం చేయాలి. స్తోత్రం. దేవుని పిలుపుకి నేను న్యాయం చేయాలి. హల్లెలూయా. నా తల్లిని నేను అన్యాయం చేయకూడదు, నా దేవునికి నేను అపకీర్తి తీసుకురాకూడదని ఆ దేవుణ్ణే అంటి పెట్టుకున్నాడు. నేను పిలిచిన పిలుపు ఎంత గొప్పదో నీకు అర్థమైతే పిచ్చి పనులు చేయవు, వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళవు, సమయాన్ని వ్యర్థం చేయవు, దేవుని సన్నిధిలో గడపకుండా ఉండలేవు, ఐహిక విచారాల్లో పడిపోవు, ఇష్టానుసారంగా ప్రవర్తించవు, దేవుని సమయాన్ని దొంగిలించవు, ఇతరులు దొంగిలించడానికి అవకాశం ఇవ్వవు, దేవుని సన్నిధిలో నువ్వు దగ్గరగా జీవిస్తావు. ఎప్పుడు అసలు నిన్ను పిలిచిన పిలుపు ఎట్టిదో నీకు సమూయేలు వలె అర్థం కావాలి. స్తోత్రం. యూ షుడ్ అండర్స్టాండ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు నీకు అవగాహన రావాలి. క్రీస్తు శిలువ త్యాగం నీకు అర్థమైతే తప్ప నీ జీవితానికి సార్థకత చేకూరదు. నీకేం అర్థం కావాలి? నీ కొరకు పడిన బాధ, పొందిన గాయాలు, కార్చిన రక్తం, శిలువ మ్రానుపై ఆ మధ్యాకాశంలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న యేసు
ఎండిన భూమిలో లేత మొక్కవలే ఉన్నటువంటి ఎదిగిన యేసయ్య, ఆయన జీవితం, ఆయన త్యాగం, ఆయన పిలుపు, నీ జీవితంలో ఆయన ఏర్పాటు నీకు అర్థమైతే ఆయనకి మచ్చ తెచ్చే పేరు ఏది చేయు. నువ్వెవరో తెలుసా? సత్యానికి స్తంభానివి. స్తోత్రం. జయిస్తే దేవుని ఆలయంలో స్తంభానివి. హల్లెలూయా. నువ్వు గనక దైవిక మార్గాల్లో నడిస్తే నగరంకు చెక్కబడిన మూల స్తంభానివే. నువ్వెవరివే? నీ పిలుపు ఏంటి? శామ్యూల్కి అర్థమైంది. నీకు అర్థమైందా? ఏదో పోతున్నావు, రావాలి కాబట్టి వస్తున్నావు. కొంతమందిని చూస్తే వాక్యం కూడా చెప్పబుద్ది కాదు, ముగిచ్చేసి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి పడుకోవాలనిపించింది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తీరులు తెన్నులు, వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ ఇంటికి తాళం వేసానంటావా? పిల్లలు వచ్చారా? మాంసం కూర వండా, మరి ఏమైందో? ఈయనేమో టయానికి రాడు, నేనేమో తాళం నా దగ్గర పెట్టుకున్నా. చాలామంది ఇట్టుంటారు. ఇక్కడే నన్ను చూస్తున్నట్టే ఉంటారు. ఆ ఫీలింగ్ అంతా. కానీ నాకు అర్థమైపోయేదిగా మీ హృదయాలు. ఆ మాత్రం కూడా లేకపోతే దేవుడు నన్ను ఎట్లా నిలబెట్టుకుంటాడు చెప్పండి? మరి మీరు అమాయకులు కాకపోతే. ఇట్లాంటి వాళ్ళు అందరం చూసినప్పుడు ప్రభువా వద్దులే అనుకుంటా. కానీ కొంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళని చూసి వాళ్ళ కోసం చెబుతా. వినండి, అసలు ఎందుకు వస్తున్నావు దేవుని సన్నిధికి? ఎందుకని సమయాన్ని వెచ్చిస్తున్నావు? ఎందుకు నువ్వు రక్షించబడ్డావు? ఎందుకని లోకానికి వేరు చేయబడ్డావు? మూర్ఖులైన ఈ తరము వారికి వేరే ఎందుకని రక్షించబడ్డావు? రక్షించబడ్డా బాప్తిసం తీసుకున్నానంటే తీసుకుని 25 సంవత్సరాలు ఏంటంటే సంకలు ఎగరేస్తే ఉపయోగం లేదండి. అసలు రక్షించబడిన తర్వాతే నువ్వు చేయాల్సింది ఉంది. శిలోహ రాగానే అయిపోలా. అసలు ఎందుకు వచ్చాను? నా తల్లి అసలు మొట్టమొదటిగా పుట్టిన నన్ను వదులుకోవడానికి కూడా అంత ఎందుకు ఇష్టపడింది? ఈ దేవుని మందిరం ఏంటి? అసలు ఈ కథ ఏంటి? అసలు నేను ఎందుకున్నాను? నా ఉనికి ఏంటి? అసలు ఏంటి ఏర్పాటు అని మొత్తం అర్థం చేసుకొని అప్పుడు ఆయన దేవునికి, దేవుని మందిరానికి, దేవుని మందసానికి, దేవుని పరిచర్యకి, దేవుని సేవకునికి, దేవుని సన్నిధికి, దేవుని ఆలయానికి, దేవుని ప్రజలకి ఇక అంతా దేవుడు 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 దేవుడు. శామ్యూల్ అంటే అర్థం ఏంటో తెలుసా? ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామము అని అర్థం. స్తోత్రం చెప్పండి. అతనికి పేరుకు తగినట్లుగానే అతని ముందు దేవుడు ఉంటుంది, వెనకాల దేవుడు ఉంటుంది. మీరు చదువుకోండి మొదటి సమూయేలు గురించి ఉన్న ప్రతిసారి దేవుడు, తర్వాత దేవుడు 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 దేవుడు, మధ్యలో సమూయేలు. ఇటు దేవుడు అంటే ఇటు సమూయేలు, ఇటు సమూయేలు అంటే ఇటు దేవుడు, దేవుడు సమూయేలు కలిసిపోయి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన. డ్రమ్ కూడా కొట్టు, నువ్వు కూడా కొట్టు. రాగాలలో చప్పట్లో మన బంధము అనుబంధము అనుబంధము విడదీయగలరా మరి ఏదైనను, విడదీయ ఎవరైనాను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. ఇక మీదట బ్రతికేది నేను కాదు, క్రీస్తేసే. ఆయన పౌలు ఏకమై ఉన్నారు కాబట్టి పౌలు ఆ రోజుల్లోనే అనేక దేశాల్లో సువార్తను ప్రకటించాడు. స్తోత్రం. కారులు లేవు, ఫ్లైట్లు అసలే లేవు. అలాంటి రోజుల్లో దేశాలలోనే సువార్తను ప్రకటించాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ సమూయేలు జీవితం నుంచి నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే, ఆయన సంకల్పాన్ని ఎంత గుర్తుపట్టగలిగితే, ఆయన సన్నిధిలో ఎంత గడపగలిగితే, ఆయనకు నువ్వు ప్రాధాన్యత ఎంత ఇవ్వగలిగితే, అసలు నీ జీవితాన్ని పానార్పణముగా ఆయన కొరకు ఎంత పోయగలిగితే నిన్ను అంత ప్రసిద్ధి చేస్తాడు. స్తోత్రం చెప్పండి. స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దిట్టపరుస్తాడు. హల్లెలూయా. అనేకులకు ఆధారంగా మారుస్తాడు. హల్లెలూయా. షిలోహులో ఉన్న శామ్యూయల్ వైపు ప్రతి ప్రాంతము ప్రజలు చూస్తూ ఉన్నారు. సేవ అయినా ఆగిపోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు, కానీ ఏలిని కానీ ఏలి కుమారులతో కానీ మాట్లాడడానికి ఇష్టపడలేదు. అతని ప్రవక్తగా తయారు చేసి స్థిరపరిచి అప్పుడు మాట్లాడుతూ ఉంటేనంట అతడు ఏది మాట్లాడుతుంటే అది జరుగుతుందట. స్తోత్రం. ఏది పలుకుతుంటే అది జరుగుతుందట. హల్లెలూయా. అతని యొద్దకు వెళ్తే సమస్యలు పరిష్కృతం అవుతున్నాయట. హల్లెలూయా. అతనట ఆశాకిరణముగా ఉన్నాడట ఇశ్రాయేలీయులకి. ఇశ్రాయేల్ కొరకు ప్రార్థించేవాడు కొన్నాడు, ప్రసిద్ధి చెందాడు. నువ్వు కూడా గొప్ప వ్యక్తిగా మారాలి, ప్రసిద్ధి చెందాలంటే దేవుని సంకల్పాన్ని గుర్తుపట్టి ఆయన కొరకు నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి దినవృత్తాంతాలు 14, 16, 17 వచనాలు. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము
దావీదు చేయగా ఇశ్రాయేల్లో ఫిలిస్తీన్ల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేల్లో ప్రజలంతటి ప్రసిద్ధమాయెను. యెహోవా అతని భయము అన్యజనులందరికీ కలుగజేసెను. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెబుతారు హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క కీర్తట ఇశ్రాయేలు దేశం అంతటా పాకిపోయిందట, ప్రసిద్ధి ఆయను. అతనిని బట్టి ప్రజలకు భయం కలిగింది. అమ్మో దావీదు, దావీదు ఎక్కడ దావీదు, ఎక్కడ ఇశ్రాయేల్ దేశం అంతా ప్రసిద్ధి చెందటం, ఎక్కడ దావీదు, ఎక్కడ ప్రజలందరికీ తెలియటం అండి. అరణ్యంలో చిన్న మంద మధ్యలో నరమాత్రుడు లేని ప్రదేశంలో ఏదో తనకు వచ్చిన కీర్తనలు రాసుకున్న, ఆ ధ్యానం చేసుకున్న కీర్తనలు, మనసులో ఉన్న కీర్తనలు అన్నీ కూడా పాడుకుంటా ఉంటే ఎవరికి తెలియదు దావీదు. యుద్ధం చేసే స్థలానికి ఆహారము, రొట్టెలు, జున్ను ఇవ్వడానికి వస్తే రే ఎందుకు వచ్చావురా అని అన్నల చేత తృణీకరించబడిన ఒక హీనమైన బ్రతుకు దావీదుది. సమూయేలే దావీదును అభిషేకించడానికి దేవుని చేత తన ఇంటికి పంపబడినప్పుడు ఉన్నాళ్ళండి కడపటోడు ఒకడు, ఏళ్ళ వల్లే కాలేదు ఆడిని ఎన్నుకుంటాడు దేవుడు అన్నట్టుగా తండ్రే మాట్లాడాడు. తండ్రి దృష్టిలో కూడా దావీదుకి గుర్తింపు లేదు. ఇంటిలో గుర్తింపు లేదు చెప్పండి, అన్నల మధ్య గుర్తింపు లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు, ఘనత లేదు. చిన్న మందకి, మోగ జీవాలకి పరిమితం అయిపోయిన ఒక చిన్న జీవితం దావీదుది. మధ్యలో ఎన్నో జరిగినాయి, అవి చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. కానీ ఇప్పుడు చదువుతున్న పొజిషన్ ఏంటో తెలుసా? చిన్న మందకి పరిమితం అయిపోయిన గొర్రెల కాపరిని లక్షల ప్రజల ఇశ్రాయేలీయులకు కాపరిగా, రాజుగా చేశాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, కొట్టు కొట్టు హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు గొప్ప దేవుడు, సామాన్యులను అసామాన్యులుగా చేసే దేవుడు, మరుగై ఉన్న వారిని మహిమపరిచే దేవుడు, వెలివేయబడిన వారిని వెలిగించే దేవుడు, వెలుగుగా మార్చే దేవుడు, అక్కడికి రాని వారిని అధికులుగా చేసేవాడు, అధములను ప్రథములుగా చేసే దేవుడు, ఆశీర్వదించి నిలబెట్టే దేవుడు, ఆధారంగా మార్చే దేవుడు, వారు లేకుండా ఏది జరగదన్నట్లుగా చేయగలిగిన దేవుడు, ప్రసిద్ధి చేయగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దావీదును హెచ్చించినట్లుగా మీలో ప్రభు అనేకులు హెచ్చించునుగాక, ప్రసిద్ధి చేయునుగాక. స్తోత్రం చెప్పండి. నువ్వు పని చేస్తున్న ఆఫీసులో నీకు ప్రసిద్ధి రావాలి, దట్స్ గాడ్స్ విల్. నువ్వు పని చేస్తున్న పొలంలో నీకు ప్రసిద్ధి రావాలి, జీవిస్తున్న ఊరిలో ప్రసిద్ధి రావాలి, వెళ్ళిన ప్రతి స్థలంలో ప్రసిద్ధి వ్యాపించాలి. నువ్వు ఎరిగిన ప్రజలు అనేకులు ఉండొచ్చు, కానీ నిన్ను ఎరిగిన ప్రజలు అనేకులు ఉండేటట్టుగా దేవుడు చేయటం ఆయన ఉద్దేశం. ఎందుకంటే దావీదుకి ఇంత ప్రసిద్ధి వచ్చిందంటే పై వచనంలోనే ఉంది. దేవుడు కూడా అదే చెప్తాడు. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం దావీదు చేయగా. ఎందుకు ప్రసిద్ధి వచ్చిందంటే దైవ చిత్తం చేసేవాడు ప్రసిద్ధి చెందుతాడు. ప్రైజ్ లార్డ్. తమ సొంత చిత్తాలు చేసుకునేవాడు మరుగైపోతాడు. ఈరోజు నేనంటాను, మన చిత్తాలు తాత్కాలికం, మన నిర్ణయాలు పతనావస్థకు తీసుకువెళ్తాయి. మన ఆలోచనలు అజ్ఞాన సహితం, మానవ జ్ఞానం ఎందుకు పనికిరాదు. మన మార్గాలకి, మనస్సుకి, నిర్ణయాలకి, చేయబూరిన ప్రతి పనికి దైవ చిత్తమును జోడిద్దాం. దైవ చిత్తమును ప్రతి దానికి జోడించాడండి. అందుకని దావీదుకు దేవుడిచ్చిన టైటిల్ ఏంటంటే ఇతడు నా హృదయానుసారుడు. ఆమేన్. ఎవరో హృదయానుసారుడు. ఈరోజు నేను అంటాను, సౌలు దేవునికి హృదయానుసారుడు కాకపోవడం వలన అలవలే ఎగసాడు, తప్పమని పడిపోయాడు. దావీదు దేవుని చిత్తం చేసే వ్యక్తి కాబట్టి క్రమక్రమంగా ఉవ్వెత్తున లేచాడు, శిఖరంలాగా అలాగే నిలబడ్డాడు. స్తోత్రం. అలలాగా లేచి పడిపోతావా? శిఖరంలాగా నిలిచిపోతావా? శిఖరమా అలా నువ్వు? దేవుడు దీవిస్తే వచ్చిపోదు పేరు, ఇక అది వస్తానే ఉంటుంది. స్తోత్రం. స్ప్రెడ్ అవుతానే ఉంటుంది, స్ప్రెడ్ అవుతానే ఉంటుంది. సౌలు అట్లా వచ్చాడు, అట్లా వెళ్ళిపోయాడు. కానీ దావీదు తరతరములకు సంతోష కారణంగా ఉన్నాడు, తన బిడ్డలకు దీవెన కారణంగా ఉన్నాడు, ప్రసిద్ధి చెందాడు. దావీదు పేరు ప్రతి రాజు జ్ఞాపకం చేసుకునేటట్లుగా ప్రసిద్ధి చేశాడు. నేను అనుకుంటాను, బైబిల్లో దావీదు పేరున్నన్ని సార్లు ఎవరి పేరు లేదేమో అనిపించింది. సమూయేలు గ్రంథంలో కనపడతాడు, రాజుల గ్రంథంలో కనపడతాడు, దినవృత్తాంతాలు 2 గ్రంథాల్లో కనపడతాడు.
సువార్తల్లో కనపడతాడు, అపోస్తల కార్యంలో కనపడతాడు, మళ్ళీ ప్రకటనల గ్రంథంలో కనపడుతున్నాడు. ఇన్ని గ్రంథాలలో ఆ రచయితల చేత దేవుడు రాయించాడంటే దావీదు ప్రసిద్ధి, ఆయన భక్తి, ఆయన దైవ చిత్తం, దేవుని హృదయాన్ని దోచుకున్న విధానం. స్తోత్రం. హల్లెలూయా. పేరు రాయ్. స్తోత్రం చెప్పండి. గుడ్డోడు కూడా కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడు. ఆయన పేరు లేదా? స్తోత్రం చెప్పండి. దాటిపోవద్దయ్యా. నన్ను దావీదు కుమారుడు, నా పేరు లేదా, నాకు గుర్తింపు లేదా, పిలో యేసో అని ప్రభు అనలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. స్తోత్రం. తరములకు సంతోష కారణంగా. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును సంపాదించుకో. ఏం సంపాదించుకో? గుడ్ నేమ్, గుడ్ విల్. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం, భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును. నీతిమంతుని పేరు అట్ట తలుచుకుంటే ఏదంట? ఆశీర్వాదం. దావీదు గురించి ఇప్పుడు మనం ఇప్పుడు తలుచుకుంటున్నాం, ఆయన జీవితాన్ని నెమరేసుకుంటున్నాం. ఇప్పుడు మనకేంటి? ఆశీర్వాదం. భక్తిహీనుడి గురించి మాట్లాడుకున్నాం, ఎందుకు పనికి ఉపయోగం లేదు. భక్తిహీనుడి పేరట ఎందుకు రా, ఈ చక్కగా హ్యాపీగా ఉన్న మూమెంట్లో వాళ్ళ పేర్లు మనకి ఎందుకు అంటాం. మనం కూడా ఈ టైంలో వాళ్ళ పేర్లు ఎందుకు మనకి? వాళ్ళ గురించి అవసరమా? భక్తిహీనుడి పేరు అసహ్యత పుట్టిస్తుంది. నీతిమంతుని పేరు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదము కలుగుతుంది. స్తోత్రం. ఇప్పుడు నీకేం కావాలి చెప్పండి? మంచి పేరు. సుగంధ తైలం కంటే మంచి పేరు, గొప్ప ఐశ్వర్యం కంటే. దావీదు ఆ విధంగా దైవ చిత్తాన్ని చేశాడు కాబట్టి అతడు ప్రసిద్ధి చెందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 1:28. మార్కు సువార్త 1:28. గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్లి యాకోబుతోనూ యోహోనుతోనూ సీమోను ఆంద్రే అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే చాలు. యేసయ్యను గురించిన సమాచారం అంటే గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. ఎందుకు వ్యాపించిందయ్యా అంటే దానిపైన అనేకమైనవి ఉన్నాయి. దెయ్యాలను వెళ్ళగొట్టాడని, అపవిత్రలను పోగొట్టాడని ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఒక్క మాటతో మనం యేసయ్యను గురించి తేల్చలేం, కానీ ఆయన గురించి ఒక్క మాటలో జీవితం మొత్తం చెప్పాలంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి మనం ఇష్టముగా జీవిస్తే మనల్ని ప్రసిద్ధి చేస్తాడు, వ్యాపింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఈరోజు నీ జీవితంలో యేసయ్య నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఆయనకి ఇష్టలుగా. యేసయ్య ఏ విషయంలో దేవునికైనా కష్టం కలిగించాడా? అతడు శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతో, కన్నీటితో తనను మరణం నుండి తప్పించగలిగిన దేవునికి ప్రార్థనలను, యాచనలను చేసి అంగీకరింపబడెను. ప్రార్థనను బట్టి అతడు దేవునికి ప్రియుడయ్యాడు. ఆమేన్. ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. తను బోధించిన బోధ ద్వారా దేవునికి ప్రియుడయ్యాడు. తగ్గించుకొని దైవ చిత్తమును చేసి బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గర బాప్టిజం తీసుకొని ఒడ్డు మీదకి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పౌరాకారం వల్ల ఆయన మీదకి వచ్చినప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం వినపడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు దేవునికి ఇష్టనిగా జీవిస్తావు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులు, దేవునికి ప్రియులు. స్తోత్రం. ఒక రోజున మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు, ఒక రోజున ఇక నేను ఆత్మ పొందుకున్నటువంటి తొలి దినాలు అనమాట, పరిశుద్ధాత్మను పొందుకున్న తొలి దినాలు. ఉపవాస కుడికలు జరిగినాయి. ఆ ఉపవాసాలు చర్చిలో జరిగినాయి. ముగించి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నీరసంగా ఉండి పడుకున్నాను. పడుకోగానే మొత్తానికి ఏదో మా తమ్ముడికి నాకు ఏదో మాట తేడా వచ్చి చిన్నప్పుడు వాడేం చేశాడు, కాలు పైకెత్తి నన్ను కొట్టాడు. నేను నీరసంగా అలా ఉన్నాను. ఆ దృశ్యాన్ని ఎవరు చూశాడు తెలుసా? మా నాన్న చూశాడు. ఏయ్, ఇదే మాట అన్నాడు. వాడు ఎవడనుకున్నావు? పరిశుద్ధాత్మ పొందినవాడు, వాడిని కాలుతో కొడతావా అని చంపకేసి పెట్టాడు. నా తండ్రి ఆత్మ పొందుకుని నా మీద నా తమ్ముడు కాలు పడకుండా చూసాడంటే, మన తండ్రి నీ మీద ఏగ కూడా వాళ్ళని ఇవ్వడం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ పొందుకున్న వారు దేవునికి ఇష్టలు అవుతారు. ఎందరూ ఆత్మతో నింపబడతారు వారు దేవునికి ప్రియులు అవుతారు. ఆత్మ లేకుండా ఎంతకాలం భక్తి చేస్తావు? ప్రభుని అడుగు, ఏడువు, కన్నీరు విడువు, కడుపు కట్టుకో, ఉపవాసాలు చేయి, దేవుని సన్నిధిలో గడుపు. అయ్యా నీ ఆత్మ కావాలని ప్రాధేయపడు, ప్రలాపించు.
విన్నవించు, ఖచ్చితంగా దేవుడు నీకు ఆత్మనిస్తాడు. ఆమేన్. ఇస్తాడు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడిన, తట్టుడి తీయబడిన, వేదకుడి మీకు దొరకును. ఏం దొరికింది? తను నిశ్చయముగా అడుగు వారికి పరిశుద్ధాత్మనిస్తాడు. నువ్వు అడిగితే ఏం ఇస్తారు? పాస్టర్లకే కాదు, కొంతమంది ఆత్మీయులకే కాదు, నీకు కూడా పరిశుద్ధాత్ముడు ఇస్తాడు, అనుగ్రహింపబడతాడు. అనుగ్రహింపబడినప్పుడు నువ్వు ప్రసిద్ధి చెందుతావు. ఆత్మ లేనోడు అంతే ఉంటాడు, ఆత్మ కలిగిన వాడు వెళ్ళిపోతాడు అంతే. ఎందుకంటే అతను లగ్నం ఉంటుంది కదా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యజ్ఞ ఎట్లాంటిదంటే ఊరినే కాల్చేసింది. యజ్ఞ ఎక్కడుంటే అక్కడ కాలుపు. అగ్ని ఏం చేసింది? ఒక చిన్న అగ్గిపెట్టిలో ఉన్న అగ్గి పొల్లకే ఊరిని కాల్చే, అరణ్యాన్ని కాల్చే శక్తి ఉంటే, ఆత్మ పొందుకునే వాడికి ప్రపంచాన్ని కాల్చే శక్తి ఉంది. స్తోత్రం. సంఘాన్ని మండించే శక్తి ఉంది. హల్లెలూయా. అందుకే నేను ఏమంటున్నా, ఆత్మ పొందుకున్న వాడు వెళ్ళిపోతాడు, ఇక ప్రసిద్ధి చెందుతాడు. ఈరోజు నేను అంటాను, ప్రార్థన, బోధలో, ఆయన పరిశుద్ధాత్మలో ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ ఈ మూడు చాలు. ఈ మూడు యేసయ్య జీవితాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసి దేవునికి ఇష్టనిగా ఇష్టాలుగా మారు. ఆమేన్. రెండవది, బోధలో స్థిరంగా ఉండు. ఏ బోధ పడితే ఆ బోధ ఎలవాక. అర్థమైందా? ఏ బోధ పడితే ఆ బోధ వెళ్ళొద్దు. ఈ రోజున పరిస్థితి ఎట్లా తయారైందంటే, ఒక్క మాట ఎందుకో చెప్పాలి. ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఏంటి ప్రభువా, ఏంటని అనిపించింది. దేవుడు దీర్ఘశాంతాన్ని చాలామంది బోధకులు నిర్వీర్యం చేస్తూ, నిరర్ధకం చేస్తుంటే, ప్రజలు వెర్రి వాళ్ళలాగా వెంబడిస్తూ ఉంటే నా మనసు హృదయ వేదంతో నింపబడింది. ఒక ఆయన అన్నాడు, నేనంటే ఎంతమందికి ఇష్టం చేతులు ఎత్తుతారా? ఎత్తారు కొంతమంది, సగం మంది. నేను మీ ఇంటికి వస్తే కానికిస్తారా లేదా? తల ఊపుతున్నారు సగం మంది. కానికిస్తా ఉన్న వాళ్ళు చేయి చూపించండి. ఆ సభలో ఉన్న 1000 మందిలో సగం ఎత్తారు. అయితే రేపు మీ కానుకొని తీసుకొని రండి. తీసుకొస్తారా చేతులు ఎత్తండి. నువ్వంటే ఎవరికి ఇష్టం ఉండాలో? నువ్వు ప్రకటించే దేవుని వైపుకి ప్రజల్ని తిప్పు. తమ వైపుకు తిప్పుకుంటున్నారండి ప్రజల్ని. నువ్వంటే ఒకడికి ఇష్టం ఉంటే ఎంత, ఇష్టం లేకపోతే ఎంత. అభిమానులను సంపాదించుకునేది కాదు సేవ, అది కాదు బోధ, అది కాదు పరిచర్య. క్రీస్తు వైపుకు ప్రజల్ని ఆకర్షించగలరు. నీలో ఉన్న అగ్ని చేసే పని ఏంటంటే క్రీస్తు వైపుకు ఆకర్షిస్తుంది ప్రజల్ని. నీలో దురాత్మ ఉంటే నీ వైపుకు నువ్వు తిప్పుకుంటావు. ఒకడున్నాళ్లే భక్తి లేనోడు, దేవుడు ఎప్పుడో కొడతాడు. ఇలాంటివి చూసినప్పుడు హృదయం కకలావికలం అయిపోయింది, నాకు మండిపోద్ది. ప్రభు అన్నాడు, కూల్, దెర్ ఈస్ ఎ సర్టన్ టైం. అబద్ధ బోధకులందరికీ చెక్ పెట్టే టైము ఒకరోజు ఉంటుంది. అగ్నితో నింపబడిన దైవ సేవకులే ప్రాపకం చెందబోతున్నారు. స్తోత్రం చెప్పండి. ఆ చర్చికి వెళ్తే అన్ని 1000 మంది వస్తారు. అరే 1000 మంది కాదురా నాయన, ఆ సేవకుడు అగ్ని ఉందా లేదా? 10 మందికి బోధిస్తే తప్ప? 10 మంది సంఘానికి కాపరి, అగ్ని ఉందా లేదా? 1,00,000 మందికి కాపరి అయితే ఎవరికి గొప్ప? లేదుగా అగ్ని. అగ్ని ఉంటే దేవుడిని ప్రజల వైపుకు తిప్పుతావు. స్తోత్రం. యేసయ్య సైతమే నాది కాదురా నాయన బోధ, ఎవరిది? మరి నువ్వెవడవే? నేనంటే ఇష్టమేనా? ఇష్టం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఇష్టం లేదు, ఏం చేస్తావు? బట్టలు తీసుకుని వెళ్ళిపోతావా జనాల మధ్యలో పరిగెత్తుకుంటా? అంటే నీ మీద ఇష్టంతో ప్రజలు కానుకలు తీసుకొస్తున్నారు, కానీ ఇది దేవుని పరిచర్య, ఇది మనం ఇవ్వాలి. పాస్టర్ గారు దేవుని పరిచర్యకి ఇవ్వాలన్నాడు. ఇప్పుడు అడగటంలో తప్పులేదు, దైవజనుడు అనేవాడు అడగటంలో తప్పులేదు. సరే, ఆ సందర్భం తీసేయండి. ఇప్పుడు మీరు సంఘం, నేను మీకు కాపరిని, ఏదైనా మీటింగ్లు ఏర్పాటు చేద్దాం అనుకున్నాను అనుకో. అమ్మా మీటింగ్లు ఏర్పాటు చేద్దాం అనుకున్నాను, కొన్ని లక్షల ఖర్చు అవుతుంది, మనమందరం సహకరిస్తే కదా ఇది చేసేది, ఇది దేవుని పని, మీరందరూ ఉత్సాహంగా ఇవ్వండి. ఆనాడు మోసే అడిగాడా లేదా? దేవుని పని కొరకు అడగటం తప్పు కాదు. నేనంటే ఇష్టం, ఎంతమంది పాడేలో చేతులు ఎత్తండి అల్లా మోసే దేవునికి తెమ్మన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక వద్దు అనేదాకా తెస్తానే ఉన్నారు. ప్రైజ్ అలాడ్. 60,000 వచ్చినాయి ఈ ఖర్చు, ఈ సభకి ఖర్చు 5 లక్షలు, ఇంకా 4,40,000 రావాలి. మరి ఎవరిస్తారు? నాకు కారులో పెట్రోల్ కూడా లేదన్నట్టుగా తయారయ్యారండి. అడుక్కునేవారు కూడా అవాక్కయ్యేటట్టుగా అడుక్కున్నారు సేవకులు. నేనంటే అంతమందికి ఇష్టం, కానుకలు తీసుకుని ఇష్టం ఏంటారు నాయన
అన్ని చంపుకొని ఇక్కడికి వచ్చాం. మనల్ని ఇష్టపడితే కాదు ఇక్కడ సేవ జరిగేది, మనలో ఉన్న అగ్నిని ఇష్టపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనలో ఉన్న యేసుని ఇష్టపడాలి. హల్లెలూయా. ఒకవేళ మనల్ని ఇష్టపడాలనుకుంటే ఎవడైనా క్వాలిఫై అవుతాడండి. నీలో నాలో నన్ను చూసి ఏమి ఇష్టపడాలి? నేను పాపిని, ఆయన రక్షించకపోతే నేను ఎవరిని? ఆయనే నేను రక్షించకపోతే నువ్వు ఎవరు? నీ గుర్తింపు ఏది? యేసు రక్తము కదా నీ గుర్తింపు, ఆయన రక్షణ కదా నీ గుర్తింపు, ఆయన నామము కదా గుర్తింపు, నువ్వు పొందుకున్న ఆత్మ కదా గుర్తింపు, అది కదా నీ గుర్తింపు, ఐడెంటిటీ కార్డు. నేనంటే ఇష్టం అంటే ఏంటది? యేసన్న గారు బ్రతుకున్న దినాల్లో ఒక ప్రసంగంలో ఏం చెప్పాడంటే, అసలు నేను ఎవడండి యేసన్న అనేవాడు ఎవడండి? యేసై రక్షించకపోతే అన్నాడు. అందుకనే అప్పుడు సేవ బాగుంది. ఇప్పుడు నేనంటే ఇష్టం ఎవరో చెప్పండి, కానుకలేవండి. అందుకే ఇప్పుడు ఇటు సేవ ఇటు చచ్చింది. హృదయం మండిపోతుందండి. ఫినెహాసు దేవుడు సహించలేనిది సహించలేకపోయాడు. అందుకే దేవుడు ఫినెహాసు నిత్య యాజకునిగా మార్చాడు. అనేకులు ఇలాంటి సేవకులు లేచుదురుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేమంటానంటే బెల్లం ఉన్న చోటకి ఏగలు వెళ్తాయి. అందుకని అక్కడ ఏదో పెద్ద అద్భుతం ఉందనుకోవాకండి. కుమారాంటి హోటల్కి కూడా వెళ్తున్నారు. యూట్యూబ్లో అంతా మారుమోగిపోతుంది, ఫేస్బుక్లో ఇటు కుమారాంటి ఏంట్రా కుమారాంటి అంటే భోజనాలు. ఆ పక్కన ఎంతమంది ఉన్నారు, ఎవరు వెళ్తున్నా కుమారాంటి దగ్గరికి వెళ్తున్నారు, పలానా అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళినంత మాత్రం అక్కడ ఏమి జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ హోల్ స్పిరిట్ ఇన్ అవర్ మినిస్ట్రీస్. మన పరిచర్యల్లో దేవుని అగ్ని ఉండాలి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ విశ్వాస జీవితంలో దేవుని అగ్ని ఉండాలి. హల్లెలూయా. బోధలో దేవుని అగ్ని ఉండాలి. హల్లెలూయా. పరిచర్యలో ఏముండాలి? అగ్ని ఉన్న చోటకెళ్ళు. నేనేమన్నా నేను ఇష్టమా? ఇది సినిమా యాక్టర్ల అభిమానుల సంఘమా? అలాంటి వాళ్ళ టీవీ ప్రోగ్రాంలు చూడొద్దు. అలాంటి వాళ్ళ గురించి మీరు తీసేయండి, మీ హృదయాల్లో డిలీట్ చేసేయండి. వాళ్ళు అబద్ధ బోధకులు, కుక్కలు. వాళ్ళకి ఎంత తిన్నా తృప్తి లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక దినమైన దేవుడు చెదరగొట్టబోతున్నాడు వాళ్ళందరినీ. తొలకరి వర్షం రాబోతా ఉంది. స్తోత్రం. కడవరి వర్షం రాబోతుంది. హల్లెలూయా. ఏలియా కాలంలో చూసిన ఉద్యమాన్ని చూడబోతున్నాం. హల్లెలూయా. అగ్ని దిగబోతుంది. అపోస్తుల కాలంలో దిగిన అగ్ని మన తరములో మనం చూచుదుముగాక. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.